హాయ్ గైస్, హలో నేను మీ గణేష్. మనం ఈరోజు మ్యాచ్ కోసం అయితే మాట్లాడుకుంటే ఢిల్లీ వర్సెస్ ఆర్సీబీ. ఢిల్లీ అయితే ప్రస్తుతంగా 3 మ్యాచ్లు అయితే విన్ ఉంది. ఆర్సీబీ అయితే ఒక మ్యాచ్ విన్ అయింది. 3 మ్యాచ్లు విన్ అయింది. 4 మ్యాచ్లు ఒక మ్యాచ్ ఏమో జీటీతో అయితే ఓడిపోయింది. ఇప్పుడు ఆర్సీబీ చూసుకుంటే పాయింట్ టేబుల్లో 3rd ప్లేస్లో అయితే ఉంది. అది మనం డీసీ చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది. మరి ఈరోజు మ్యాచ్ బ్యాట్స్మెన్స్ బౌలర్స్ కోసం అయితే మాట్లాడుకుంటే ఎవరికి నెగ్గి పర్సెంట్ ఉందో మనం ఈసారి మాట్లాడుకోవచ్చు. ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ అయితే చాలా బాగుంది. ఢిల్లీకి కూడా బ్యాటింగ్ లైనప్ కొంచెం బాగాలేదు, ఢిల్లీకి కూడా పర్లేదు, యావరేజ్. ఆర్సీబీకి మాత్రం ఎక్సలెంట్గా ఉంది బ్యాటింగ్ లైనప్. దాని తర్వాత బౌలింగ్ లైనప్ కోసం వస్తే ఆర్సీబీ గుడ్, బెస్ట్ కాదు, ఆర్సీబీ గుడ్. అందరిలో జాస్ హెజల్వుడ్, భువనేశ్వర్ కుమార్ అంతే. ఇక్కడ మనం డీసీ కోసం మాట్లాడుకుంటే డీసీ బౌలింగ్ లైనప్ అయితే చాలా బాగుంది. మిక్సర్ స్టార్క్ ఉన్నారు, కావాల్సిన టైంలో వెళ్ళిపోయినా తెలుస్తుంది డీసీకి. మీరు నాకులాగా ఆర్సీబీ డయాట్ ఫ్యాన్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అదే మీరు డీసీ ఫ్యాన్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. మనం ఇంకా విరాట్ కోహ్లీ కోసం మాట్లాడుకుంటే మన కోహ్లీ అయితే మన మ్యాచ్లో హాఫ్ సెంచరీ అయితే చేశాడు. ఈ మ్యాచ్లో ఎంత కొడతాడో మనం అయితే చూడాలి. నేనైతే ఈసారి విరాట్ కోహ్లీ మనకి కనుక ఫస్ట్ బ్యాటింగ్ వస్తే సెంచరీ కొట్టాలనుకుంటున్నాను. మీరు కూడా నాకులేగా అనుకుంటే కోహ్లీ సెంచరీ అని కామెంట్ చేయండి. నేను ఈసారి మిక్చర్ స్టార్క్ అయితే 5 వికెట్స్ తీస్తాడనుకుంటున్నాను. మీరు కూడా నాకులేగా అనుకుంటే మిక్చర్ 5 వికెట్స్ అని కామెంట్ చేయండి. బాయ్. మరో వీడియోతో రేపు కలుసుకుందాం. మరి అయితే నేను మీ గణేష్.